మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్రువా తమహం వందే పరమానందమానం. పవిత్రమైనటువంటి ఈ దేవాలయ ప్రాంగణంలో శారదాంబ సమక్షంలో అతి ప్రేమాస్పదమైనటువంటి మనస్కులైనటువంటి మీ అందరి సమక్షంలో ఒక వారం రోజుల పాటు హరికథా మహోత్సవాలు నిర్వహించబడడం, దీనికి తెలుగునాట ఉండేటువంటి హరికథా కళాకారులందరూ కూడా ఇది మా ఇంటి పండుగలాగా మేము భావిస్తామని చెప్పి వచ్చి పాల్గొనడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి 13 ఏళ్లుగా 7 రోజుల పాటు నిర్విఘ్నంగా అవిచ్ఛిన్నంగా నిర్వహించడానికి కారకులు, ప్రేరకులు అన్ని రకాలుగా కూడా ముందుకు వచ్చినటువంటి ఆత్మీయ సోదరులు శ్రీ మందాని రఘురామ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇప్పుడే హనుమంతరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఒక 45 ఏళ్ల క్రితం విషయాన్నంతా కూడా ఆయన పూసగుచ్చినట్టు చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటే ఆ ఇరువురు దంపతులు వచ్చి ఆస్వాదించినందుకు వారి ఊరికి కూడా మేడం మాధవి గారికి, మాధవి గారికి, గౌరవనీయులు శ్రీ హనుమంతరెడ్డి గారికి, అలాగే బుర్ర పద్మనాభ గారి గురించి నేను ఎంతవరకు వింటా ఉంటుంది కొన్నేళ్లుగా వారి కార్యక్రమాల్లోకి ఆశీస్సులు అందించినందుకు వారికి, హరికథా కళాకారులకు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎంతో గౌరవపరమైనటువంటి ధర్మాధికారిగా పనిచేసి ఇటీవలనే విముక్తులైనటువంటి శ్రీ కృష్ణారావు గారికి, కిందల కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ, సోదరుల దేవుళ్ళందరికీ కూడా సభాముఖంగా నమస్కారం. నిజానికి హరికథా మహోత్సవాలు నిర్వహించబడాలి, లేక హరికథా కళాకారులు బాగుండాలి, హరికథా కళాకారులు చక్కగా జీవించాలి, సంతోషంగా ఉండాలి, వారి కుటుంబాలు బాగుండాలని కోరుకోవడానికి కారణం నా 16 ఏట నేను హరికథా కళాకారుడిగా ఉండడమే. అవి 1969వ సంవత్సరం నుంచి 72 సంవత్సరాల మధ్యకాలంలో, అప్పటికి నేను కెమిస్ట్రీ చదవడానికి వెళ్ళలేదు వరంగల్కి. తెలంగాణ ఉద్యోగం నిర్వహించబడుతున్న రోజుల్లో నేను స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హరికథలు చెప్పిన వాడిని. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమకారుడిని. అప్పుడు నేను మా కళాశాలకు విద్యార్థి సంఘం నాయకుడిని. అంతా కలిస్తే వయస్సు 16-17. నా 16-17 నేను BSc సెకండ్ ఇయర్ నుంచి పనిచేసి వచ్చాను. కారణం ఏంటంటే ఒకటే, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా 40 ఏళ్ల కంటే తక్కువ వాళ్ళు ఉంటే వారి కోసం ముఖ్యంగా కొంచెం చేయండి, ఎవరైనా 40 ఏళ్ల కంటే లోపు ఉన్నవాళ్ళు ఎవరు చేయండి వాళ్ళు లేరంటున్నారు. కానీ ఇద్దరైతే మీరు 10 నుంచి 10 మంది చెప్పేది ఎందుకంటే వ్యక్తికి ఎప్పుడు ఏ రకమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి సంగతి ఆ భగవంతుడు చేసేస్తున్నారు. 16వ ఏట 6 అక్టోబర్ 1968లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కోసం చెప్పని ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్ నిర్వహించబడుతున్నాయని చెప్పంటే మా కళాశాల నుంచి ఆ కాంపిటీషన్స్ లో పాల్గొనడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చాం. ఆ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చారు కళాశాల వారు. మా నాన్నగారిని అడిగినట్టయితే అంతకంటే ఎక్కువ లేదు, వెళ్ళిన పర్వాలేదు, వెళ్ళకున్న పర్వాలేదు, ఏర్పడినట్టు అన్నారు. ఆ 10 రూపాయలు తీసుకొని ఎక్స్ప్రెస్ అయినట్లయితే 6 రూపాయలు, ఆర్డర్ అయినట్లయితే 3.5. అందుకోసం చెప్పని సిద్దిపేట నుంచి హైదరాబాద్ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ లో ఆర్డినరీ వచ్చి గౌలిగూడ బస్ డిపోలో దిగి అక్కడి నుంచి రిక్షా ఎక్కి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కళాశాలకు వెళ్ళి అక్కడ ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ లో పాల్గొన్నాము. అప్పుడు అది ఆల్ ద యూనివర్సిటీస్ లెవెల్ ఉండేటువంటి వాళ్ళ కాంపిటీషన్స్. ఆ కాంపిటీషన్స్ లో ఉన్నటువంటి అంశం ఏంటంటే 10 గంటలకు ప్రారంభమైందని చెప్పంటే 9 గంటలకు టాపిక్ ఇచ్చారు.
9:15 నేను పోయేసరికి ట్రాఫిక్ ఆల్రెడీ కట్టింపబడింది. మాతృభాషలో విద్యాబోధన అవసరమా అని నా మనసుకి ఎంతో నచ్చినటువంటి అంశం. ఆనాడు కాదు ఈనాటికైనా మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అనేవాడే కాదు, వాదించేవాడే కాదు, పనిగట్టుకొని చెప్పని విద్యమాన్ని నడిపేటువంటి స్థితి నాకు మీరందరూ కూడా ఏకీభవిస్తారు. ఆ రకంగా మాతృభాషలో విద్యాబోధన అవసరమని చెప్పనేటువంటి విషయాన్ని 1 గంట ప్రాంతంలో నేను చెప్తే దివాకర్ల వెంకటరాధారి గారు, దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, మధురాపతుల సత్యనారాయణ స్వామి గారు వారు ముగ్గురు జడ్జెస్ గా ఉండి వాళ్ళు న్యాయ నిర్ణయం చేస్తామని చెప్పి అన్నారు. అక్కడ భోజనం చేయాలని చెప్పంటే మళ్ళీ ఎక్కడ పోవాలో, ఎంత టైం పడుతుందో, ఎంత డబ్బులు కాస్తుందో చెప్పని మళ్ళీ చూసుకుంటే 3:30 ఉంది కదా చెప్పని ఆ 10 రూపాయల నోటుతోనే నేను హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చాను. రిజల్ట్స్ ఇక్కడ అయ్యేదాన్ని కూడా నేను ఉండలేకపోయినాను. ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువసేపు ఉన్నట్టయితే ఎక్కువ ఖర్చు అవుతుందేమో అని. సాయంత్రం నేను బస్సు దిగి బస్ స్టాండ్ లో అడుగుపెట్టడంతోనే ప్రాంతీయ వార్తల్లో చెప్తా ఉన్నారు, ఇవాళ జరిగినటువంటి మౌఖిక పోటీల్లో కేవీ రమణాచారి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు అని చెప్పారు. అప్పుడు టీవీలు లేవు, వార్తాపత్రికలు ఎక్కువగా ప్రచారంలో లేవు, ప్రసారంలో లేవు. కానీ అందరూ కూడా ప్రాంతీయ వార్తలు వినేవాళ్ళు ఉండేవాళ్ళు. బస్సు దిగడంతోనే ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి నీవు ఫస్ట్ వచ్చినామని చెప్పి ఇప్పుడే మేము ప్రాంతీయ వార్తలు విన్నామని చెప్పిన వాళ్ళు నన్ను ఆహ్వానించిన తీరు నా జీవితంలో మొట్టమొదటి అడుగు. ఏ రకంగా మనం పైకి రావడానికి ప్రయత్నం చేయాలి కదా, అది స్ఫూర్తి. ఆనాడు నేను ఫస్ట్ వచ్చాను కాబట్టి ఎప్పుడైనా నేను ఇక మౌఖికంగా నేను ఎక్కడ మాట్లాడినా, ఏ ఎలక్షన్ కాంపిటీషన్ లో పాల్గొన్నా, డిబేటింగ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నా, ఏ స్టేజ్ మీద మాట్లాడినా తప్పకుండా నేను మాట్లాడగలుగుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి ఆ దినానికి, ఆ ఘటనకి, ఆ సంఘటనకి, ఆ విశ్వవిద్యాలయానికి నమస్కరిస్తా ఉన్నాను అమ్మవారి సమక్షంలో. ఇవాళ మాట్లాడడానికి కూడా కారణం అమ్మవారి. అందుకనే మూకం కరోతి వాచాలం, మూగవాడు కూడా గొప్పనటువంటి శక్తిమంతులు అవుతారు వాచాలతో. వెనకని ఇక్కడ ఉన్నారు. పంగం లంకేతి గుండివాడిగా ఉన్నటువంటి వాడు కూడా ఎక్కడన్నా తిరగలుగుతాడు. కొంచెం కాలు నొప్పి వచ్చి బాగా నవ్వు అట్లాగే ఉన్నాడు, నేను అట్లాగే ఉన్నాను, నడుస్తూనే ఉన్నాను. ఆమె కూడా ఆమె రామరాజ్యంలో మా ఇద్దరు సామర్థ్యం చూసుకుంటారు. నువ్వు అలా ఉన్నవాడు నేను ఇలాగే ఉంటానని చెప్పి నాతో పాటు పెద్దగా ఉంటాను. ఎందుకు చెప్తున్నానని చెప్పంటే మనిషికి స్ఫూర్తి అవసరం. ఆ టైంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరికథ చెప్పినప్పుడు నాకు అనిపించింది హరికథ కళాకారుడిగా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు, అది సందర్భం కాదు కాబట్టి చెప్పాలి. ఒకటే విషయం ఏంటంటే చిన్ననాడు మనకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసం పెంపొందింపు చేసుకుంటున్నటువంటి ఉపకారం ఎలా మార్చింది అనడానికి ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నాను కాబట్టి వీడు చదువు రాదు, చదువుకోడు, చదవలేడు, చదువు మానేసినాడు, రోడ్ నెంబర్ తిరుగుతా ఉన్నాడు, ఏ గదిలో చూసిన వాడే కనబడుతున్నాడు, కానరాని చూడ కనబడకుండా ఉండే చూడ కూడా కనబడుతూ ఉన్నాడు, చెడిపోయినాడు అనేటువంటి రీతిలో అందరూ పడుతున్నటువంటి సమయంలో నేను చెడిపోలేదని చెప్పడానికి ఎంఎస్సీలో యూనివర్సిటీ వచ్చాను. అది మరొక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానో నన్ను ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సుబ్బారావు గారు పిలిచి, నువ్వు చాలా గొప్పగా రాశావు, నీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ నేను చూశాను కాబట్టి నువ్వు తప్పకుండా నా దగ్గర పిహెచ్డీ చేయాలని చెప్పంటే మా కుటుంబం యొక్క పరిస్థితి వేరు. నేను కేవలం పిహెచ్డీ చేయడానికే కాకుండా నేను ఒకవేళ నాకు ఉద్యోగం ఇస్తే ఉద్యోగం చేస్తూ పిహెచ్డీ చేస్తాను, అది మీరు జాయిన్ ఇస్తే తప్పకుండా జాయిన్ అవుతానని చెప్పి చెప్పాడు. అంత బాధగా ఉంది అని చెప్పంటే మా అమ్మ క్యాన్సర్తో బాధపడుతుంది సార్, ఉస్మానియా హాస్పిటల్ ఇప్పుడు ఆమె డాక్టర్ చంద్రరావు గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది, నేనే ముఖ్యించాల్సిన అవసరం ఉంది, మా నాన్నగారికి 150,000 రూపాయలు తీసుకోమని చెప్తే ఆయన ఆ మాట విని నాకు ఆర్డర్ ఇస్తే సైకోబాద్ సైన్స్ కళాశాలలో నేను లెక్చరర్గా నా 18వ ఏట చేయలేదు. అక్కడితో మరొక ఘటన. ఆ తర్వాత చదువుతూ ఉంటే లెక్చరర్గా నేను పనిచేస్తూ ఉంటే నా వయసు 18 ఏళ్ళు కాబట్టి నాకంటే కూడా 2 ఏళ్ళు పెద్ద ఉన్నటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ట్రీట్ చేశారనేటువంటి సంగతి ఇక్కడ చెప్పడం భావ్యం కాదు, చాలాసేపు అంత గొప్పగా ఉండేది వారి యొక్క రిసెప్షన్.
అప్పుడు ఒక మహానుభావుడు మా రెడ్డి గారికి తెలిస్తే సంతోషిస్తాను, మా రెడ్డి గారికి అంతకంటే సంతోషిస్తారు. నన్ను వరంగల్కు కావాలని చెప్పి పిలిచారు. వరంగల్లో పనిచేస్తే బాగుంటుంది, రోగాచారి గారు స్టూడెంట్ కాబట్టి పెడదామని చెప్పాను. నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ వరంగల్లో నేను లెక్చర్ గా ట్రాన్స్ఫర్ అయినాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఆమె వంట వండడానికి కోసం ఇక్కడ కిరసనాయిలు కావాలి, స్టవ్ మీద వండుకుంటున్నారు, పంచదార కావాలి అని చెప్పి అభిప్రాయంతో సుబేదారిలో మా కళాశాల ముందు పక్కన ఉండేటువంటి కలెక్టర్ ఆఫీసు రెండు పక్కనే ఉంటాయి. దానికే దూరం, మా కాంపౌండ్ దానికే కళాశాల ఉంటుంది, సుబేదారి కలెక్టర్ ఆఫీస్. వెళ్ళి మేము లెక్చరర్స్ వచ్చాము, మాకు కిరసనాయిలు కావాలి, పంచదార కావాలి అని చెప్పంటే అక్కడ కూర్చున్న మహానుభావుడు ఎంత గొప్పవాడు అంటే నిజంగా గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఆడే కాకపోతే ఆయనే లేకపోతే నేను ఇవాళ ఇలా లేదు. ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయని చెప్పంటే, నీకేమైంది కలిసినటువంటి వాళ్ళు మీరంతా లెక్చరర్స్ కోసం చెప్పాలి, పంచదార తీసుకుని రావన్నా, ఎందుకోసం వస్తున్నారు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు, పేదవాళ్ళ కోసం వస్తున్నారు కానీ మీకోసం కాదని చెప్పాను, రేషన్ కార్డు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పని చెప్తే చాలా బాధ అనిపించి ఆయనను చూడకుండా, ఆయన ముఖం కూడా చూడకుండా పరిస్థితిలో మనకు ఎందుకు బయటకు వద్దామని చెప్పని కళాశాలలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో కారిడార్లో వచ్చి కూర్చున్నాక వాడన్నీ మాటలు అనుకుంటే మనం వినడమేంటి పాడమేంటి ఇవే కలెక్ట్ అయితే సరిపోవాలని చెప్పని కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్స్ కమిషన్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది, సెలక్షన్ రావడం జరిగింది. నేను డిప్యూటీ కలెక్టర్ గా వెస్ట్ గోదావరి జిల్లాకి ట్రైనింగ్ పోవడం జరిగింది, కలెక్టర్ గా కడపకి కలెక్టర్ గా పనిచేయడం జరిగింది, తర్వాత కమిషనర్ గా పనిచేయడం జరిగింది, తర్వాత సెక్రటరీగా పనిచేయడం జరిగింది, ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అడ్వైజర్ గా పనిచేయడం జరిగింది. ఇవాళ మీ మధ్య 73 మీ ముందు నిలబడడానికి అవకాశం దొరికింది. హనుమంతరెడ్డి గారు పాఠం జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి దాన్ని మించి దాన్ని కూర్చేటువంటి విషయం ఉందని మా హనుమంతరెడ్డి గారికి చెప్పడం. ఆ తర్వాత జరిగింది ఏమి అని చెప్పంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో కోచింగ్ ఇస్తే వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేశారని చెప్పంటే, ఇక్కడ పలానా వారు ఉన్నారు, వారే వాళ్ళ ఇక్కడ ఎత్తున్నారు కాబట్టి మీకు కొట్టాల్సిన అర్థం లేదు, మీరు వెళ్ళండి కొమ్ము నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. దైవనగర్కి వచ్చాను, కామారెడ్డికి వచ్చాను. కామారెడ్డిలో ఒక మహానుభావుడు ఉన్నాడు, వారి మామగారు వెంకటస్వామి గారు. మా మామగారు ఉన్నారు కాబట్టి నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నన్ను రాకుండా నాకేం అర్థం లేదు, నాకేం పెద్ద కామారెడ్డి ఉండాలని చెప్పి లేదు చెప్పన్నాను. లేదు లేదు ఇప్పుడు మాకు టైం పట్టినట్టు నేను రిటెన్షన్ కోసుకొని అందుకోసం చెప్పని నీకు చార్జ్ చేసి నేను వెళ్ళిపోతానని చెప్పని నెల రోజుల తర్వాత ఒకేసేసి మళ్ళీ చార్జ్ తీసుకుంటాడు. అప్పుడు అంటే ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. అక్కడి నుంచి మహబూబ్నగర్కి వచ్చారు. మహబూబ్నగర్లో కలెక్టర్ గారికి గేట్ వే టు రాయలసీమ, మీరు ఇక్కడ ఉన్నట్టయితే యంగ్ ఆఫీసర్స్ కి మీకు తెలియదు, చాలా చాలా ప్రాబ్లమ్ తీసుకుంటాయి, ఎలా రిసీవ్ చేసుకోవాలి పెద్దవాళ్ళని, ఎలా ఎమ్మెల్యేలను మినిస్టర్స్ చేయాలనే సంగతి అంతా కూడా హెడ్ క్వార్టర్స్ ఉంటే విషయం లేదు, నువ్వు జాయిన్ కాకుండా ఉంటే మంచిది అన్నాడు. నాకు జాయిన్ కాకుండా ఉంటే నాకు జీతం ఇచ్చేదేమో నన్ను చూసేదేమో నాకేం తెలుస్తుంది, నేను వచ్చాను కాబట్టి నేను జాయిన్ అయిపోతాను సార్ తీసుకున్న తర్వాత. అప్పుడు ఆయన ఇక్కడికే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు వెళ్ళి పైరవీ చేసుకోకపోవడం సెక్రటరీ పంపించాడు, ఆయన కలెక్టర్ గానే పంపించాడు. నాకు బాగా తెలుసు ఎందుకంటే ఈ మాట అని చెప్పండి, ఆయన అతను అన్నాడు కూడా, నువ్వు ముందు అంతేగాని నువ్వు ఇక్కడ ఉండలేవు, నీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ వస్తుంది అని చెప్పాడు. నెల రోజుల తర్వాత మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది అక్కడ నారాయణపేట. అప్పుడు తెలిసి వచ్చింది ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందని. అప్పుడు తెలిసి వచ్చింది ప్రభుత్వంలో రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ చాలా మాసం ధ్యానం చేసుకోమన్నాడు. నారాయణపేటలో జాయిన్ అయిన తర్వాత కదా బ్రహ్మాచారం టెంపుల్ తెలిసి వచ్చింది. నారాయణపేట నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే నాగర్ కర్నూలుకి వచ్చాను. నాగర్ కర్నూలు హనుమంతరెడ్డి గారు ఏంటంటే పాలెం కళాశాల, కళాశాల పాలెం కళాశాల, అక్కడ విద్యార్థులంతా కూడా ఆ కళాశాలని గవర్నమెంట్ టేక్అవుట్ చేయడానికి ట్రైన్ చేస్తున్నటువంటి రోజుల్లో వాళ్ళందరూ నేను వెళ్తే ఆర్డీఓ గారు వచ్చారు కాబట్టి మనకి ఏమైనా గొడవ అవుతుందేమో అనేటువంటి భయంతో ఉండేటువంటి వాళ్ళు. నేనే వాళ్ళందరి దగ్గరికి పిలిచి నేను కూడా మీతో పాటు చేస్తూ ఉన్నాను, ఈ కళాశాలను ఎలాగైనా టేక్అవుట్ చేయడానికి నేను టేకప్ చేస్తాను ఇష్టం అని చెప్పారు. ఆ కళాశాల టేకప్ అయినాకనే గవర్నమెంట్ టేక్అవుట్ చేసినాకనే నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. హనుమంతరెడ్డి గారికి నమస్కారం, వారికి తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి అంశాన్ని ఇవాళ అమ్మవారి సమక్షంలో మీ అందరికీ జరగడానికి నాకు అవకాశం వచ్చింది. చివరిగా ఒక మాట, ఆ కళాశాల టేక్ఓవర్ అయినటువంటి సందర్భంగా ఒక మంచి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కి కలెక్టర్ గారిని పిలిచాం. కలెక్టర్ గారి పేరు మురళీధర్ గారు, చాలా గొప్పవాడు, చాలా మంచివాడు.
చాలా నిజాయితీ పడు, చాలా ఆనెస్ట్, చాలా స్ట్రిక్ట్, చాలా ఏ రకమైనటువంటి అవకతవకలు కానీ లేకపోతే బహుమతాలు కానీ బయలు కానీ వాటి సాధించినటువంటి వాడు. ఆయన కూడా నాగరికతలు ఆడియోగా ఆయన ఉన్నవాడు. మనిషి పట్టుంది భయంలో తినాలి. కానీ ఆనాడు ఆయన ముఖ్య అతిథి, నేను సభాధ్యక్షుడిగా మాట్లాడుతున్నట్లయితే అది 12 నిమిషాలు మాట్లాడే వరకల్లా నా పక్కన ఆయన కూర్చొని ఎంతసేపు మాట్లాడతామని నాకు పిలుగుతున్నాను. నాకు తెలియదు అలా మాట్లాడకూడదు, గట్టిగానే నిర్ణయించాలి. దీంట్లో నాకు అర్థం కాదు. అదే నేను మాట్లాడాను. విద్యార్థులు స్పందన వచ్చింది. కారణం ఏంటంటే విద్యార్థుల స్పందన రావడానికి నా వయసు అప్పుడు 4 విద్యార్థులు కూడా దాదాపు 18 సంవత్సరాలు వయసులో ఉంటారు కాబట్టి ఆయనకు అప్పటికే 60 ఏళ్ళు వస్తున్నాయి. ఆ రకంగా నేను మాట్లాడి కూర్చోగానే మొట్టమొదటి మాట కలెక్టర్ అర్థం ఏంటంటే కనీసం కలెక్టర్ అంటే మర్యాద లేదు. కలెక్టర్ ఉన్నప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడవచ్చా, ఇంతసేపు మాట్లాడి నీ ప్రతాపాన్ని నాకు అర్థం కాలేదు, ఇది ఉండవు, నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నాడు. అంటే పని చేస్తే ఒకరికైనా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అనేటువంటి రావుగానే చెప్పండి. నిజంగానే నా గురించి ఆయన నాగరికంలో ఆర్టీఓగా ఉన్నప్పుడు రిపోర్ట్ రాశారు, నాకు ట్రాన్స్ఫర్ అయింది. మన బాల కళాకారులు జరిగినటువంటి దానికి నాకు వచ్చినటువంటి బహుమానం ఏమిటంటే ఆ తర్వాత జీవితం అంటే ఎలా ఉంటుందని సంగతి తెలిసింది. నేనేం చేయాలో నాకు తెలిసి వచ్చింది, నేను ఎలా ఉండాలో నాకు తెలిసి వచ్చింది. మనము నీతి నిజాయితీతో గట్టు మీద ఒంటి కాలం మీద మనం ఎట్లాగైతే నిలబడితే బాధాకరంగా ఉంటుందో ఆయనను నిలబడగలిగే జీవితం అంతా అనుకొని బతుకుతూ అలాగే జీవిస్తూ నేను 50 ఏళ్ల పాటు గవర్నమెంట్ సర్వీస్ లో ఉండడం జరిగింది. ఆ తర్వాత 1990లో డాక్టర్ జనార్దన్ గారి దగ్గర పిఆర్ఓ, 1991లో జనార్దన్ గారి దగ్గర పిఆర్ఓ, ఆ తర్వాత నేను గోషయ్య గారి దగ్గర, ఎన్టీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఆ తర్వాత కిరణ్ కుమార్ గారి దగ్గర, ఆ తర్వాత అడ్వైజర్ గవర్నమెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ అడ్వైజర్ గా 1 సంవత్సరం పాటు నాకు భగవంతుడు రెస్ట్ తీసుకోమని చెప్పి అన్నాడు. అవసరం తీసుకుంది, నేను రెస్ట్ లో ఉన్నాను. హరికథ కళాకారులందరికీ కూడా నా యొక్క అభినందనలు, అభివందనలు. దయచేసి ఈ హరికథను పరిశీలించుకోండి. హరికథ అనేటువంటి దానికి నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మీ వల్ల 10 మందికి ప్రతిభావం పెరుగుతుంది, మీ వల్ల కావాల్సినంత శక్తి వస్తుంది. ప్రతి దేవాలయంలో కూడా ఇలా జరగాలని చెప్పినటువంటి విషయంతో మనం ప్రయత్నం చేసుకోవాలి. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి హరికథ కళాకారులకైతే ఏమాత్రం బాధ లేదు. వాళ్ళకందరికీ కనీసం ప్రతి నెల ఒక్కటన్నా కానీ ప్రోగ్రాం ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు, సంస్కృతి శాఖ వారికి కానీ, దేవాలయ శాఖ వారికి కానీ నేను ఈ అందరి సంవత్సరంలో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వారికి కూడా చెప్తాను, దయచేసి మీ యొక్క స్థితిని పెంచుకోండి, మీ యొక్క గౌరవాన్ని పెంచుకోండి, కథను మంచిగా సాగించండి. చాలా మంది పుస్తకంగా ఉంటుంది హరికథ. హరికథలాగా చెప్పండి, కానీ సామాన్యంగా జనమనుకున్నట్టుగా ఏమిరా హరికథలు చెప్తున్నాం అనేటువంటి విషయంలో మాట్లాడుతున్నా చూసుకోవాల్సిన బాధ్యత హరిదాసులదే. కాబట్టి హరిదాసులకు అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఇదే ఆర్ట్ థియేటర్స్ మా ప్రభుత్వ పట్టినటువంటి సభ్యులు అందరూ కూడా గొప్పగా ఆర్గనైజ్ చేసినందుకు వారికి నాకు కృతజ్ఞతలు. మేడం గారు దంపతిగా వచ్చి ఆశీర్వదించినందుకు వారికి కూడా నేను నమస్కారం తెలుపుకుంటూ, ఎక్కువసేపు మాట్లాడడం భాగం కాదు, కొద్దిసేపు నేను అర్థపెట్టుకోవచ్చు. మీరేమి మనసులో పెట్టుకోకుండా మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను.